పరిష్కార వేదికలో అధికారులపై ఓ వృద్ధురాలు కారుంచెల్లిన ఘటన కలకలం రేపింది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి సమస్య పరిష్కారం కాలేదన్న కోపంతో కలెక్టరేట్లో గ్రీవెన్స్ సమయంలో అధికారిపై కారుంచెల్లింది. దీంతో ఆమె సమస్య చర్చకొచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెంటనే అనాసాగరం గ్రామానికి వెళ్లి భూమిని పరిశీలించారు. నందిగామ ఎంఆర్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వే అధికారులు స్థలాన్ని కొలిచి వివరాలు సేకరించారు. సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుని పరిష్కారం చూపిస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. జాతీయ రహదారి పక్కన తనకు 8.5 సెంట్ల స్థలం ఉండేదని, 2003లో రహదారి విస్తరణలో 50 మీటర్ల భూమి వెళ్లిపోయిందని వృద్ధురాలు తెలిపింది. ఆ తర్వాత 2017లో నందిగామ బైపాస్ రోడ్డు విస్తరణ సమయంలో మరింత స్థలం పోయిందని చెప్పింది. ప్రస్తుతం తన దగ్గర 4 సెంట్లు మాత్రమే మిగిలిందని చెప్తోంది. ఈ భూమికి సంబంధించి 2023లో ఆమెకు 6.5 లక్షలు మాత్రమే జమయ్యాయని, పక్కనున్న వారికి అదే తరహా భూమికి 24 లక్షలు ఇచ్చారని వృద్ధురాలు ఆరోపిస్తోంది. తనకు రావాల్సిన పూర్తి పరిహారం ఇవ్వాలని లేదా మిగిలిన స్థలం స్పష్టంగా చూపించాలని ఆమె డిమాండ్ చేసింది. గతంలో అనేకసార్లు స్థానిక అధికారులను సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదని అంటోంది. కలెక్టరేట్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విసుగు చెంది నిన్న గ్రీవెన్స్లో అధికారిపై కారుంచెల్లినట్లు ఆమె తెలిపింది. తీసుకొని పాత కాగితాలని కొట్టుకున్నట్టు ల్యాప్టాప్లో 5వ తారీఖు నాడు కొట్టుకుంటే నేనేంటి అబ్బాయి నాకు 5వ తారీఖు నాడు పోయి అట కొట్టుకుంటే ఏంది అబ్బాయి అట కొట్టుకున్నావు నాయని 5 రోజులు తిరిగా నేను. ఇప్పుడు తిరిగితే అంటున్నాడు డబ్బులు లేవు ఏమి లేవు వెళ్ళిపో అంటున్నాడు. పొద్దున కారం తీసుకొని పోతే అంతా తేలుద్ది ఇదని ఎవరికి చెప్పడం మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి తెలవదు. నేను వెళ్ళిందే తెలవదు. విజయవాడ 1 కేజీ కారం తీసుకొని వెళ్ళి కొట్టిన మాట నిజమే. కొట్టిన తర్వాత భూమి అన్నా తేలాలా, నాకు డబ్బులు అన్నా ఇవ్వాలా, నా భూమి కొలిసి నాకు డబ్బులు ఇవ్వాలా, నాకు తలమన్నా అప్పచెప్పండి అని చెప్పా. ఇది జరిగింది. అధికారులు ఏమన్నారు, అందరు వచ్చారు, మొత్తం వచ్చారు. వచ్చి అన్ని సర్వే చేశారు, కాగితాలు భూమి అంతా సర్వే చేశారు. మరి రేపు ఏం తేలుద్దాం. మరి నా ఈ కాగితాలన్నీ తీసుకొని పాత కాగితాలన్నీ కొట్టుకున్నట్టు ల్యాప్టాప్లో 5వ తారీఖు నాడు కొట్టుకుంటే నేనేంటి అబ్బాయి నాకు 5వ తారీఖు నాడు పోయి అట కొట్టుకుంటే ఏంది అబ్బాయి అట కొట్టుకున్నావు నాయని. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని ప్రజా పరిష్కార వేదికలో అధికారులపై ఓ వృద్ధురాలు కారుంచెల్లిన ఘటన కలకలం రేపింది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి భూ సమస్య పరిష్కారం కాలేదన్న కోపంతో కలెక్టరేట్లో గ్రీవెన్స్ సమయంలో అధికారిపై కారుంచెల్లింది. దీంతో ఆమె సమస్య చర్చకొచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెంటనే అనాసాగరం గ్రామానికి వెళ్లి భూమిని పరిశీలించారు. నందిగామ ఎంఆర్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వే అధికారులు స్థలాన్ని కొలిచి వివరాలు సేకరించారు. సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుని పరిష్కారం చూపిస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. తులసి గారు ఈరోజు ఏదైతే పీజీఆర్ఎస్లో వెళ్ళి పిటిషన్ ఇవ్వడం జరిగింది. మాకు ల్యాండ్ తగ్గింది, మాకు ఎన్హెచ్ సంబంధించి కాంపిటీషన్ రాలేదని అన్నారు. దాని మీద సమగ్ర సర్వే చేయడం కోసం విచారణ మీద భూమి మీదకి రావడం జరిగింది. వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ ల్యాండ్ మీద కూడా వెరిఫై చేసి సర్వే చేసి వాళ్ళకి రావాల్సిన వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వాటా అంటున్నారు. వాళ్ళకి ఎంత అయితే ఉందో మొత్తం కూడా సమగ్ర సర్వే చేసి వాళ్ళకి ఎంత కాంపెన్సేషన్ రావాలి అన్నది మొత్తం వెరిఫై చేసి ఒకవేళ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇమీడియట్గా ప్రపోజల్స్ కలెక్టర్ గారికి పంపిస్తాం. వాళ్ళకి 8 సెంట్లు ఉందని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. పాస్బుక్ దాకా 6 సెంట్లు ఉంది. ఆల్రెడీ 2 సెంట్లకి ఇంతకుముందు కాంపెన్సేషన్ ఇచ్చేసి అంటున్నారు. అవి కూడా మేము ఒకసారి బ్యాంక్ అకౌంట్లో అవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఎంత రావాలి, ఎంత వచ్చింది, ఇంకేమన్నా